కుంభరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఉన్నటువంటి కేతు సంచారము చాలా ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పొచ్చు. ద్వితీయ స్థానంలో శనిగారు అంతంత మాత్రమే, నవమ స్థానంలో చంద్రుడు అంతంత మాత్రమే. ఎటొచ్చి ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమంలో గురువు గారు బాగున్నారు. అంటే గురు శుక్రుల యొక్క ప్రభావము స్థితి సంచారము ఎప్పుడైతే బాగుందో వీరికి అనుకోని విధంగా అదృష్టం వచ్చిందని లెక్క. పరస్పర విభిన్నమైనటువంటి అంశాలే ఉన్నాయి. రాశిలోనే 4 గ్రహాలు పెద్దగా ప్రభావాన్ని చూపకపోయేవి, దుష్ట ప్రభావాన్ని చూపించే గ్రహాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఆ గ్రహాలు ఆ ప్రభావాన్నే సూచిస్తాయి. కానీ ఇక్కడ గురువు గారి యొక్క స్థితి సంచారము దృష్టి పంచమంలో ఉంటూ నవమ దృష్టి చేత రాశి మీద పడుతోంది. అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే 2 శుభగ్రహాలు అద్భుతమైనటువంటి స్థితి సంచారాలతో ఉన్నాయో దుష్ట ప్రభావమే, శుభగ్రహ ప్రభావమే 2 రకాల ఫలితాలని కూడా కుంభరాశి వారు చూస్తారు. కుటుంబంలో మీరు ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో అంతగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా చేదోడు వాదోడుగా ఉంటారు. మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అక్కడికి వస్తూ ఉంటుంది. దైవభక్తి బాగా రాణింపు చేస్తుంది మిమ్మల్ని. మీరు దైవాన్ని నమ్ముతారు, దైవం మీ వెంట ఉండి ఆశీస్సులు ఇస్తోంది అన్నట్టుగా గ్రహ సంచారం కనిపిస్తోంది.